ఈ ఉద్యోగ నియామకాలు వివిధ శాఖలకు సంబంధించి ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలకు సంబంధించిన నియామకాలు. ఈ నియామకాలలో అత్యధిక 500 పైగా నియామకాలు కారుణ్య నియామకాలు. మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు బ్రతికున్నంత వరకు ఈ ప్రజలకు సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే వాళ్ళ అకాల మరణం చెందడం వల్ల వారి వారసత్వంగా వారు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ కారుణ్య నియామకాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే జూనియర్ అసిస్టెంట్స్, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్, జూనియర్ టెక్నికల్ పంచాయతీరాజ్కి సంబంధించిన ఆఫీసర్స్, సేమ్ పంచాయతీరాజ్లో అసిస్టెంట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్స్. అంటే ఒకవైపు మున్సిపల్ శాఖ, రెండవ వైపు పంచాయతీరాజ్ శాఖ. ఈ రెండు శాఖలకు సంబంధించి 922 మందికి ఈరోజు నియామకాలను అందిస్తున్నాము. ఈ నియామకాలు మీ హక్కు. మీ తల్లిదండ్రులు మీకోసం చాలా వరకు ఇందులో కారుణ్య నియామకాలు మీ కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా మీకు చెందవలసిన ప్రభుత్వ ఉద్యోగం. కానీ గత ప్రభుత్వం దాదాపుగా 2015 నుంచి నాకు తెలిసినంత వరకు పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం, ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దాదాపుగా మీ జీవితంలో అత్యంత విలువైన సమయం 10 సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయింది. 4 గంటలకు రావాల్సిన మేము 5 గంటలకు వస్తేనే అయ్యో మనం 1 గంట ఆలస్యమైందని మేము మా ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటున్న సందర్భంలో గత పాలకులు 10 సంవత్సరాలు ఈ అంశాన్ని పట్టించుకోలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు అలాంటి నిర్లక్ష్యము, అవలక్షణాలు ఈ ప్రభుత్వానికి ఉండకూడదు, మా దరిదాపుల్లోకి రాకూడదు అని నిత్యం నా సహచార మంత్రివర్గ సభ్యులకు, శాసనసభ్యులను సమన్వయపరుచుకుంటూనే ప్రభుత్వ అధికారుల చేత అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఈ నియామకాలు అనేటివి క్రమం తప్పకుండా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యత. క్యాలెండర్ డేట్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, నిరుద్యోగులకు ముఖ్యంగా 20 నుంచి 25 లక్షల మంది నిరుద్యోగ యువకులు పట్టభద్రులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతున్నారు. అదే దిల్సుఖ్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, అమీర్పేట్ చౌరస్తా కావచ్చు, ఇతర ప్రాంతాలలో జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొలువుల కోసమే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ ప్రభుత్వం ఖాళీలను అన్నిటినీ భర్తీ చేసి ఒక విశ్వాసాన్ని కల్పించడమే కాకుండా మీ ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి పనిచేస్తుందని మీరందరూ ఆశించారు. మనందరం కూడా, మీరందరూ లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడ్డారు. నాకు బాగా గుర్తుంది, 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ పరీక్షలు ఉద్యమం సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహిస్తే వేలాది మంది విద్యార్థులు పరీక్షలు హాజరవ్వకుండా తమ హాల్ టికెట్ ఇచ్చేసి గ్రూప్ 1 ఉద్యోగాలు మేము హాజరవ్వము, మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేమే పరీక్షలు పెట్టుకుంటాం, మా నియామకాలు మేము చేపట్టుకుంటాం, ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి నియామకాలు మీరు చేపట్టకపోయినా సరే మేము ఆగుతాం, మా ఉద్యోగ నియామకాల కంటే కూడా మా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు వీధుల్లోకి వచ్చి రాజకీయ నాయకులు అలసిపోయినప్పుడు ఇక మీ వల్ల కాకుంటే పక్కకు జరగండి, తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధిస్తామని ఆనాడు విద్యార్థి ఉద్యమకారులందరూ కూడా ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.